బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇది నిజంగా ఎక్స్క్లూజివే. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు ఏం చేస్తుంది ఎవ్వరికీ అర్థం కాదు. అప్పుడే ఇరుగు దేశాలతో యుద్ధం పెట్టుకుంటుంది, అప్పుడే పొరుగు దేశాలతోని వాగ్వాదానికి దిగుతుంది, అప్పుడప్పుడే ఏదేదో చేస్తూ ఉంటుంది. తన వైఖరి మాత్రం మార్చుకోదు. అలాంటిది ఎప్పుడు చూసినా గొడవలకు దిగే పాకిస్తాన్ ఇప్పుడు కొత్తగా చైనాతో కాకుండా బంగ్లాదేశ్తో కూడా సంబంధాలు పెట్టుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. బంగ్లాదేశ్తో సన్నిహితం పెంచుకుంటోందా పాక్ అని అంటే అవుననే సమాధానం చెప్పాలి. ప్రస్తుతం బంగ్లాదేశ్లో మాజీ ప్రధాని షేక్ హసీనా పాలన ముగిసిన తర్వాత పాకిస్తాన్తో అనేక రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసేందుకు పొరుగు దేశం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలో కీలక ఒప్పందాలు చేసుకుంటోంది. తాజాగా పాక్ నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు బంగ్లా సిద్ధమవుతోంది. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన JF-17 యుద్ధ విమానాలను JF-17 థండర్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోలు చేసేందుకు బంగ్లాదేశ్ ఆసక్తిగా ఉందని ఇటు పాక్ సైన్యం మీడియా విభాగం ISPR వెల్లడించింది. అయితే బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ హసన్ మొహమ్మద్ ఖాన్ అలాగే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధులు ఇస్లామాబాద్లో ఇటీవల భేటీ అవ్వటం చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఈ సందర్భంగా JF-17 యుద్ధ విమానాల సేకరణపై విస్తృత స్థాయి చర్చలు కూడా జరిగినట్లు పాక్ సైన్యం వెల్లడించింది. అయితే అత్యాధునిక యుద్ధ విమానాలు పనితీరుతో ప్రాథమిక స్థాయి నుంచి అధునాతన సాంకేతికపై వివిధ సైనిక కేంద్రాల్లో సమగ్ర శిక్షణ అందిస్తామని పాకిస్తాన్ బంగ్లాకు హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే మొహమ్మద్ ఖాన్ నేతృత్వంలోని బంగ్లా బృందం కూడా ఆయా కేంద్రాల్లోనూ పర్యటించి పరిశీలించిందని చెప్పాలి. సూపర్ ముషాక్ శిక్షణ విమానంతో పాటు శిక్షణకు కావలసిన మొత్తం వ్యవస్థను వేగంగా అందిస్తామని బంగ్లాకు పాక్ సైన్యం హామీ ఇచ్చిందట. ఇదంతా చూస్తుంటే అసలు ఏం జరగబోతుందంటే ఇంకా ఏదైనా పాకిస్తాన్ యుద్ధంకి తలబడబోతుందా అనే సమాధానాలు కూడా క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి మేజర్గా. సో మొత్తానికి బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య ఏం జరగబోతుంది అనేది కూడా క్లియర్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒప్పందాలను చూస్తుంటే నిజంగానే ఏదో ఉంది, ఏదో చేయడానికి సిద్ధంగా ఉన్నదనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. పాకిస్తాన్ నుంచి 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందిన విషయం తెలిసిందే మనందరికీ. అయితే నాటి యుద్ధంలో పాక్ దళాలకు సాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి దానికి సంబంధించి షేక్ హసీనా ప్రభుత్వం 2010లో విచారణ చేపట్టింది. అండ్ దీంతో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. గతేడాది యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఆ రెండు దేశాల సంబంధాలు మళ్ళీ చిగురించాయని చెప్పాలి. అయితే ఈ మళ్ళీ మధ్యలో చిగురించడం, దాని తర్వాత ఈ గతేడాది జరిగిన ఈ యూనస్ సారథ్యంకి సంబంధించి తాత్కాలిక ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటైందో అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్ళీ వెలుగులోకి రావటం, ఇదంతా దేనికి దారితీస్తోందో అర్థం చేసుకోవచ్చు. జరిగినటువంటి JF-17 దానికి సంబంధించి కూడా యుద్ధ పరికరానికి సంబంధించి థండర్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి కూడా అనేక రకాల అంశాల్లోకి వెలుగులోకి వస్తున్నాయి. పాక్తో దోస్తీకి అర్రులు చాస్తుంది ఇటు యూనస్ ప్రభుత్వం. మరి ఏం జరగబోతోంది కూడా అర్థం కావట్లేదు. భారత్తో కయ్యానికి సై అంటూ ఒకవైపు విరుచుకు పడుతున్న సంగతి తెలిసిందే. వాళ్ళ వైఖరి మనందరికీ తెలుసు. పాక్కు వత్తాసు పలుకుతుంది ఇటు యూనస్ సర్కార్ అని చెప్పాలి. ఎందుకు ఇలాంటి ప్రగల్భాలు పలుకుతోంది, ఎందుకు ఇలాంటి చేస్తుంది అని అంటే పాక్కి ఇలాంటి దేశాలు సపోర్ట్ చేస్తున్నందుననే అనేది మాత్రం ఇవాళ జరుగుతున్నటువంటి భేటీతో మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. పాక్తో ఇటు బంగ్లాదేశ్ చేతులు కలపడం అవంతా చూస్తూ ఉంటే మరి బంగ్లాకి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది అనేది కూడా, అంటే బంగ్లాదేశ్కి రకరకాల ఇప్పుడు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న వాటిలో ఇది కూడా ఒక అందుకు విరుచుకు పడుతోంది, దీని వైఖరి ప్రదర్శిస్తోందని చెప్పాలి. అండ్ కొనుగోలు చేసేందుకు బంగ్లా సిద్ధం జరుగుతోంది. ఒకవైపు ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుగోలు చేస్తే దాని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది వేచి చూడాల్సిందే. సో మొత్తానికి పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్నటువంటి ఈ అంతర్గత భేటీస్ అనేవి దేనికి దారితీస్తాయో అనేది క్లియర్గా అర్థం కావట్లేదు. అండ్ మొత్తానికి పాక్తో చేతులు కలుపుతోంది ఇటు బంగ్లాదేశ్. బంగ్లాకు పాకిస్తాన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు కూడా బంగ్లా సిద్ధమయ్యింది. ఇరువైపులా ఒప్పందాలు జరిగిన తర్వాత ఒకప్పుడు గతేడాది కూడా మనం చూసుకుంటే యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఆ రెండు దేశాల సంబంధాలు మళ్ళీ చిగురించినటువంటి వైనం కనిపిస్తోంది. సో ఇలా పాకిస్తాన్ బంగ్లాదేశ్ స్వాతంత్రం ఎప్పుడైతే 1970లో పొందిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కలయిక ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకు వీళ్ళిద్దరు మళ్ళీ కలవాల్సి వచ్చింది, అసలు ఏం జరుగుతోంది, మళ్ళీ భారత్పై ఏమైనా యుద్ధం చేసేయడానికి సిద్ధంగా ఉందా, ఇవన్నీ ప్రస్తుతం మేజర్గా ఉత్పన్నమవుతున్నటువంటి క్వశ్చన్స్. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ మనకి
అందుబాటులో ఉన్నారు. శివ, పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ మధ్య ఇరువురి కలయిక, ఒకవైపు J17, ఈ రెండిటికి మళ్ళీ కుదరటం, మళ్ళీ స్నేహం కుదరటం అసలు ఎలా ఉండబోతోంది, ఎందుకని మళ్ళీ బంగ్లాదేశ్కి భారత్ పైన ఏమైనా ఉందా అనేది కూడా మేజర్గా మనం చూడాల్సినటువంటి డౌట్స్ అనమాట. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి, ఈ భేటీలో ఏం జరిగింది, ఈ యుద్ధం సడన్గా విమానాలని, ఎయిర్క్రాఫ్ట్ని కొనుగోలు చేయడానికి గల కారణం ఏంటి, డీటెయిల్స్ చెప్పండి. రైట్ సౌమ్య, పాకిస్తాన్ తో చేతులు కలిపేందుకు బంగ్లాదేశ్ సిద్ధమవుతుంది. దానిలో భాగంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. పాకిస్తాన్ నుంచి JF-17 యుద్ధ విమానాలను బంగ్లాదేశ్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఇటీవల జరిగిన భేటీలో ఇరు దేశాలకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ సంబంధించిన చీఫ్ మార్షల్స్ ఇద్దరు కూడా ఈ సమావేశమై పలు కీలక విషయాలపైన చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే సమగ్ర శిక్షణకు కూడా హామీ ఇచ్చినట్లు కూడా పాకిస్తాన్ ఇద్దరి మధ్య పాకిస్తాన్ కూడా హామీ ఇచ్చింది. ఇక పాకిస్తాన్ తో దోస్తీకి ఇటు యూనస్ ప్రభుత్వం తాత్కాలికంగా ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్న ఎవరైతే యూనస్ ఉన్నారో యూనస్ ఎదురు చూస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ కు భారత్ కు మధ్య ఇద్దరికి ఎక్కడ కూడా ప్రయోజనం లేదు. మరోవైపు ఇటీవల గత కొన్ని నెలలుగా, అంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా 2024 నుంచి ఇటు బంగ్లాదేశ్ భారత్ మధ్య కూడా సఖ్యత లేదు, సత్సంబంధాలు అంతగా కొనసాగడం లేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆ దేశంలో అనిశ్చితికి, అలర్లకు కారణమైన షేక్ హసీనాను తీసుకొచ్చి భారత్ లో పెట్టుకున్నారు అనేది ఒక విమర్శ అయితే వినిపిస్తుంది. దానిలో భాగంగా షేక్ హసీనాను తిరిగి కూడా భారత్ నుంచి బంగ్లాదేశ్ పంపించడం లేదు, ఎన్నిసార్లు అడిగిన అనేది ఒక ఆగ్రహం అయితే యూనస్ ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు ఇద్దరు కూడా, అంటే ఒక శత్రువుకి సంబంధించిన శత్రు దేశాలు రెండు కూడా, ఇటు పాకిస్తాన్ మరోవైపు బంగ్లాదేశ్ రెండు కూడా చేతులు కలిపి భారత్ అగ్నెస్ట్ గా పనిచేయాలనేది కూడా అంతర్గతంగా కొంత చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఇద్దరు ఎంత ప్రయత్నించినా భారత్ ను కొట్టే సామర్థ్యం అనేది రెండు దేశాల మధ్య లేదు అనేది కూడా నిపుణులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇద్దరు కూడా మిత్రత్వం ఏర్పరచుకోవాలి, రెండు దేశాలు కూడా ఏం చేసినా ఇద్దరు కలిసి పనిచేయాలనేది కూడా ప్రధానంగా వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దానితో భారత్ తో కయానికి సయ్యద్దు కూడా ఇటు పాకిస్తాన్ కూడా వత్తాసు పలుకుతున్నట్లు కూడా తెలుస్తుంది యూనస్ సర్కారు. ఇక ఇటీవల బంగ్లాదేశ్ లో హిందువులపై వరుసగా కూడా దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇటు భారత్ కూడా అల్లర్లను ఆపాలనే ప్రయత్నం చేస్తోంది. యూనస్ కు విదేశాంగ శాఖ లేఖ రాసింది. అక్కడున్న హిందువులపై ఎటువంటి దాడులు చేయకూడదని చెప్పినప్పటికీ కూడా తరచుగా దాడులు కొనసాగుతున్నాయి. 2024లో షేక్ హసీనా పదవి చిత్రాలు అయిన తర్వాత అప్పటి నుంచి కూడా హిందువులపై దాడులు జరుగుతున్నాయి. రీసెంట్ గా విద్యార్థి నేత ఉస్మాన్ హదీ హత్య తర్వాత మళ్ళా హిందువులపై దాడులు జరిగాయి. దాదాపు ఇప్పటి వరకు 6 హిందువులను దాడి చేసి వారిని హతపరిచారు అక్కడున్న బంగ్లాదేశ్. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భారత్ కూడా బంగ్లాదేశ్ పై కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిసి భారత్ ని ఢీకొట్టాలి అనే ప్రయత్నాలు చేస్తున్న దానిలో భాగంగానే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ JF విమానాలను కొనుగోలు 17 విమానాలను కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద బ్రీడ్స్. రైట్, మొత్తానికి పాత దోస్తీ అయితే మళ్ళీ కలవబోతోందని అర్థమవుతోంది. భారత్తో కయ్యానికి సై అంటూ ఇటు ఇరువురు దేశాలు చేస్తున్నారు. మరోవైపు భారత్ మాత్రం ఏమాత్రం ఎంతమంది వచ్చినా కూడా తగ్గేది లేదు, ఎంతమంది వచ్చినా కూడా మా ఆర్మీ సైన్యం, మా సైన్యం, మా కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి భారత్ ఎప్పటి నుంచో చెప్తోంది. ఎవరికి భయపడేది లేదు. పాకిస్తాన్ తన వక్రబుద్ధి మార్చేంత వరకు కూడా మేము ఇలాగే ఉంటాము, ఎవరు ఎంత చేసినా కూడా భయపడేది లేదని చెప్పి ఒకవైపు భారత్ చెప్తుంది. అండ్ మొత్తానికి పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ సాన్నిహిత్యం ఎంతవరకు దారితీస్తుంది అనేది చెప్పలేం. కానీ ఒకవైపు పరికరాలు కొనుగోలు చేసుకుంటున్నారు కాబట్టి, ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుగోలు చేస్తున్నారు కాబట్టి ఎక్కడికి దారితీస్తుంది అనేది ముందుగా మనకు వాళ్ళే హింట్ ఇచ్చినట్లు అయ్యింది. సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం డిసైడ్ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా దీనికి సంబంధించి ముందుకు వెళ్తుంది, ఇవన్నీ కూడా వెయిట్ చేయాల్సిందే. సో మొత్తానికి అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య సమగ్ర శిక్షణ కూడా హామీ ఇస్తోంది ఇటు
సమగ్ర శిక్షణ కావాలి ఖచ్చితంగా. అంటే ఈ వక్రబుద్ధి అనేది ఎంతకాలం చూపిస్తుంది, ఇంకా ఎన్ని దేశాల మధ్య ఇలాంటిది చూపిస్తోంది అయితే వెయిట్ చేయాల్సిందే. భారత్తోనే కాదు, పాకిస్తాన్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే అన్నిటితో కూడా, ఒకవైపు బలూచిస్తాన్తో అయితే ఎన్ని రకాలుగా యుద్ధం జరిగినప్పటికీ, ఆర్మీ సైన్యాన్ని కోల్పోయినప్పటికీ, ఆస్తి నష్టం జరిగినప్పటికీ, ఎన్నో రకాలుగా ప్రాణ నష్టం జరిగినప్పటికీ కూడా సేమ్ అదే వైఖరిని ప్రదర్శిస్తూ వస్తుంది. సో మొత్తానికి భారత్ మరి దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలా ముందడుగు వేస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే.